1:30కి మనకు ఒక లెటర్ పెట్టారు సార్. అది నేను మన కౌన్సిలర్ సార్ మీరు ఏ కారణంగా ఆపిందో ఎక్కడి వరకు ఆపిందో మాకు ఒక రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి లెటర్ 1:30 పెట్టి సార్ టైం వేసుకుంటారు. వాళ్ళు పెడితే సాయంత్రం 5 గంటల వరకు కూడా దానికి ఓరల్గా ఆన్సర్ లేదు, రిటర్న్ ఆన్సర్ లేదు సార్. మా దగ్గరికి ఆర్డీఓ గారు కూడా కావాల్సుకొని 1 రోజు 2 రోజులు కూడా కావాల్సుకుని దాన్ని వాయిదా చేసిండు. అరే నువ్వు ₹1,00,000 తీసుకుని ఎలక్షన్ చేయాలనుకుంటున్నావురా, లోపల రికార్డింగ్స్ అయితే బయటకి చేస్తున్న పర్లేదు సార్. మీరు తెప్పించుకోని చూడండి ఎంత బీభత్సం చేశారు. మా వాళ్ళ కుర్చీలకు వెళ్ళి చేసినప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి సార్. దాంతో పాటు రెండవది రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి ఆర్డీఓ అనంతరెడ్డి గారు కావాల్సుకునే 16వ తారీఖు నాడు వాయిదా వేసారు. లోపల గొడవ జరుగుతుందని. గొడవ ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చేస్తున్నారు. ఎందుకొరకు చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి ఎలక్షన్ కి ఎందుకు రాలేదని చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకపోతే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు గొడవ చేస్తారా? అది కూడా స్వయంగా ఎమ్మెల్యే సమక్షంలో చేస్తారా? ఇష్టారాజ్యంగా కుర్చీలు ఎత్తేస్తారా? బెంచీలు ఎత్తేస్తారా? ఇదంతా జరుగుతుంటే రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమటువంటి చర్యలు తీసుకోకుండా 2-3 గంటల పాటు చూడడం అనేటటువంటి సమ్మతమైన చట్టబద్దమైన కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా 2 రోజులు కోరం ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు ఎందుకు వాయిదా వేయడం అనేటటువంటి దానికి ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారి గారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు స్పష్టంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తుకుంటా కావాలనే ఎన్నికను ఆపిండు. పూర్తి కోరం ఉన్నప్పటికీ 24 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్ని ఆపడం అనేటటువంటిది రాజ్యాంగ విరుద్ధం. ఇది కావాల్సుకునే ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి ఆర్డీఓగా ఉన్నటువంటి అనంతరెడ్డి గారు చేసింది అనేటటువంటి విషయాన్ని మేము స్పష్టంగా కలిగి ఆయన మీద మా పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన వెంటనే విధుల నుంచి తొలగించాలి. ఆయన చేసినటువంటి దాంట్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది. ఏసీపీ గారు ఏ రకంగానైతే చట్టాన్ని తూట్లు పడుచుకుంటా ఉల్లంఘించిండ్రో, కావలసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం కొరకు ఏ రకంగానైతే ఆయన శతవిధాల ప్రయత్నం చేసిండో, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ అభ్యర్థి మీద నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఒకసారి ఈ సందర్భంలో ఒకసారి గమనించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. సుదర్శన్ రెడ్డి అన్నట్టు వాడు మాట్లాడే విధానం ఇది. ఒక ప్రజాప్రతినిధి ఉండి రాజ్యాంగబద్దమైన పదవులు ఉండి టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎన్నికైనటువంటి వ్యక్తి మీద సుదర్శన్ రెడ్డి అనేటోడు వాడు అని పెండ్లము అనేటటువంటి భాష మాట్లాడుతున్నాడు. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి. కోర్టు 3 వారాల లోపల ఎన్నికలు జరపమని కోర్టు స్పష్టంగా కల్పించుకుని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికి కూడా చైర్మన్ అభ్యర్థిని బెదిరిస్తావు, ఇంకొక అభ్యర్థిని క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగ్గా లేదని బెదిరిస్తావు, ఇంకొక అభ్యర్థిని ఇంకేమైనా ఓటు ఉందని చెప్పి బెదిరిస్తావు. ఇవన్నీ గెలిచిన తర్వాత నిలబడేటివా జరిగేటివా? కేవలం ప్రజలను మభ్యపెట్టడం కొరకు మాత్రమే చేస్తున్నటువంటి సంఘటనలు. ఖచ్చితంగా మేము ఈ ఎన్నికలలో చైర్మన్ గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలవబోతున్నారు.